రాపికి నీ కోసం వెయిట్ చేస్తుంటే పౌడర్ రాసుకున్నా ఫ్యాన్ రాసుకుని టైం అయిపోతుంది కదా దీనికి రాపింకి. హాయ్ పింకి. హాయ్ పిల్లలకి. పింకి నువ్వు ఈ 2 రోజులు సిబిసిలో ఏం నేర్చుకున్నా పింకి? యాక్షన్ సాంగ్స్ ఇంకా గేమ్స్ ఇక్కడ ఎవరు నన్ను ఎక్కిరిస్తున్నారా? వెళ్ళిపోతాను నువ్వు. నాకు బాయ్ కూడా చెప్పారు, నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. వద్దు పింకి రా. సారీ చెప్పాను బాగా చెప్పారు కాబట్టి పింకి సారీ చెప్తారు పింకి. ఒకసారి వచ్చావా? వెరీ గుడ్. పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి పింకి. పోన్లే పింకి ఏమనుకోకు, వాళ్ళంతే ఇంకా మా ఏమన్నా పిల్లలు పింకి నీవు మా పిల్లలకి కొన్ని విషయాలు చెప్పావు కదా, మా వాళ్ళు పాటిస్తారు. చేతులు బాగా కూర్చున్నాను ఇంకి. మా పిల్లలకి నిన్న నువ్వు చెప్పావు కదా, ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు లగాలి? పిల్లలు జాగ్రత్తగా ఉండండి. పింకీ చెప్తుంది ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ ఇట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. తొందరగా లేవాలి, తొందరగా పడుకోవాలి. పింకీ ఉదయమే 6 గంటలు లేస్తావు కదా నువ్వు. 6 గంటలు లేచినట్టు ఏం చేస్తావు? ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా వినండి. పింకీ మార్నింగ్ లేస్తుందంట, ప్రార్థన చేసుకుంటుందంట, వాక్యాన్ని చదువుతుందంట. కాబట్టి మీరు కూడా ఉదయం లేకండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి. పింకీ నిన్న మీ బ్రదర్ వస్తాను చెప్పావు కదా, వచ్చాడా? ఒకసారి పిలవా. జానీ దారా బాబు, ఏంట్రా నీ కోసం వెయిట్ చేస్తాను కదా జానీ. రాసుకో జానీ. హాయ్ చెప్పండి జానీ గారు. చూడండి పడుకున్నాం లేదు తీసుకొచ్చిన మాట ఇక్కడికి వచ్చాకేమో బాయ్ అంట. కాదు సిబిసి జరుగుతుంటే నువ్వు ఎందుకు పడుకున్నావు జానీ? సిబిసి రాకుండా నువ్వు ఎందుకు పడుకున్నావు? ఏముంటుంది లేచి డాన్స్ చేయమంటారు. డాన్స్ దేవుని సన్నిధిలో డాన్స్ చేసి దేవుని మైంపరచాలి జానీ. ఓకేనా జానీ? నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు ఇస్తావు? నేను 4 గంటలు అవుతాను. నమ్మి మాట చెప్పు జానీ. 6 గంటలు 6 గంటలు ఇస్తావా? 8 గంటలు అవుతానండి. 8 గంటలు ఇస్తావు? అబద్ధాలు అడిగిన చెప్పు, నిజం చెప్పు. 11 గంటలు అవుతానండి. 11 గంటలు? అయ్యో బాబోయ్, 11 దాకా పడుకుంటామా? అవునా? అరే ఇట్ ఈస్ వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడే IPL అయిపోయి T20 స్టార్ట్ అయిందండి. అందుకని T20 చూసి రాత్రి 1 గంట పడుతుంది, 11 లేస్తానండి. ఓరే బాబు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. జాన్ గల్లా మీరు పడుకుని లేచారనుకో, మీ దగ్గర చేరి వెరీ బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అవుతుంది. జానీ నీకు ఇంట్లో ఎవరు చెప్పరా? చెప్తారండి. ఏం చెప్తారు? అరే జానీ పడుకోరా, పొద్దున్నే ఎగరా బాబు అని చెప్తారండి మా అమ్మ. చెప్తే అలాగే అని మా అమ్మ పడుకున్నాక టీవీ పెట్టుకుని మళ్ళీ చూస్తాను. అయ్యో జానీ, మీ మమ్మీ చూడకపోయినా, మీ డాడీ చూడకపోయినా ఏసే చూడతారు కదా జానీ. చూడతారండి.
మరి తప్పు కదా? తప్పండి. మరి ఎప్పుడు అలా చేయగలదా? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. మంచి పిల్లలు అలా ఇప్పుడు చేయకూడదు. ఓకేనా? అన్నయ్య నాకు ఒక కంప్లైంట్ అన్నయ్య. కంప్లైంటా? అవునన్నయ్య. చెప్పండి. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ప్లస్ అక్క మీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి సాంబార్ వేసిందండి. సాంబార్ వేసింది. అవును. కానీ ఆ వెనకాలే నేను ఉన్నానండి. నువ్వు ఉన్నావు వెనకాల? వెనకాల బయట కూర్చున్నానండి. కనీసం అన్నం కూడా పెట్టలేదండి. నీకు పెట్టారు కదా, సంధ్యాకి పెట్టిందండి. కానీ ప్లస్ అక్క నీకు సాంబారే సరిపోయిందండి. ఓకే ఓకే, అలా సారీ అలా నేను చేయలేదు. ప్లస్ అక్క చెప్పానండి. సారీ అక్క, సారీ చెప్పక్క. సారీ. ఓకే ప్లస్ అక్క. ఓకే. జానీ అన్నయ్య, అది మీ అంకుల్ గారు వచ్చారంట? వచ్చారండి. ఓకే ఓకే, పిలుస్తానండి. పిలుద్దురు. ఓకే పిల్లలు, చిన్న మాట గేమ్ ఆడతాం. ఏసీ ఎప్పుడు తల పట్టుకోండి, ఏసీ ఎప్పుడు చోటు పట్టుకోండి, ఏసీ ఎప్పుడు కళ్ళు మూసుకోండి. పెద్దోళ్ళు కనిపించినట్టు ఏం చేయాలని చెప్పినప్పటి వరకు చెప్పండి. బాబు అంకుల్, ఏంటి బాబు ఎందుకు ఆరు పెడతారు చెప్పారన్నా? మా పిల్లలకి ఎంతసేపు మార్పు రావట్లేదండి. మీరే ఎలా మార్చాలండి ఇప్పుడు. పిల్లలు అంటే అంకుల్ అని చెప్పాను బాబు. ఎందుకు బాబు చేతులు వేసే చెప్పడు, చేతులు కట్టుకోవాలి బాబు. అంకుల్, చేతులు కట్టుకోకపోతే వాళ్ళు సాతాను మాటలు లేకపోయారు. అవును అంకుల్, ఇక్కడ చాలా మంది వేసే పిల్లల కంటే సాతాను పిల్లలు ఎక్కువ ఉన్నారు అంకుల్. బాబు అంకుల్, మీ పిల్లలకి మా పిల్లలకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను బాబు. చెప్పండి. మీకే ఏదో చెప్పడానికి వచ్చారు అంకుల్. ఏంటో వినండి, చెప్పండి అంకుల్. మా జానిగాడు, మీ జానిగాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు బాబు. అవును అంకుల్. మా అబ్బాయి, మీ అబ్బాయి మా కోడలో, మీ కోడలో చాలా బాధపడుతున్నారు బాబు. అవును అంకుల్. ఎందుకంటే ఎప్పుడు 11 గంటలు 12 గంటలు పడుకుని మళ్ళీ పొద్దుని 11 గంటలు వేస్తున్నారు బాబు. అవును అంకుల్. ఇందాక అడిగితే ముందు 4 గంటలు ఎత్తున్నాను అన్నాడు అంకుల్. వాడన్ని అబద్ధాలు సండే స్కూల్కి వెళ్ళినా అబద్ధాలు మా అన్న తెలిపవాడు. ఏమో అంకుల్. బాబు అంకుల్, సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు బాబు. అబద్ధాలు ఆడకూడదు. పింకీ వద్దు బాబు, జాన్ కూడా వస్తాడు. ఓకే. జాన్ బాబు, జానీ. ఏం జానీ నువ్వు అంకుల్ మాట్లాడట్లేదంట. రాత్రి 11, 12 1 గంటలకు 11 వెళ్తున్నావంట. అవును అంకుల్. లేదు బాబు, నేను చెప్పాడు 11 గంటలు వేస్తాడు బాబు. అదిగో జానీ, నీ ముందే చెప్తున్నారు కదా. జానీ బాబు, నేనేమే అబద్ధాలు ఆడతలేదు. అది ఏమనంటే నా మీద గొడవకు వచ్చేద్దాన్ని నీకు చెప్పడు బాబు. జానీ, అలా పెద్దోళ్ళ మీద అలా గొడవకి వెళ్ళొచ్చా? తప్పు కదా. ఇంటర్ విషయాలంటే నాకే చెప్తున్నాడు. ఏమవుతులే, నేనేమే అనలేదు బాబు. తొందరగా పడుకు, తొందరగా లేవు. నేను క్రికెట్ చూడవద్దు అనలేదు బాబు, కానీ తొందరగా పడుకుని తొందరగా లేవని చెప్తాను. అదిగో జానీ, చూడొద్దు అనట్లేదు కదా. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఇస్ ఏ గుడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ కాదు జానీ, గుడ్ హ్యాబిట్. పిల్లలు గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? అదిగో మా పిల్లలు చెప్పారు, నేను సిబిసికి వచ్చి తెలుసుకున్నారు. అంకుల్ బాబు, గుడ్ హ్యాబిటే కదా అంకుల్? చాలా గుడ్ హ్యాబిట్ బాబు. జానీ, నువ్వు అలా చేయకూడదు జానీ. మీ తాతగారు చెప్పు. సారీ, నాకు కాదు. అలాగే జానీ బాబు. అంకుల్, బాబు, జానీకి నేను చెప్పాను. అలాగే జానీ సిబిసి కూడా వచ్చాడు కాబట్టి మారిపోయాడు అంకుల్.
ఇందాకే ఒక మ్యాజిక్ చూసాడు, మనకున్నవన్నీ వేస్ట్ చేసి చెప్పిన మాట వినకుండా తిరిగితే ఏమవుతుందో మొత్తం ఎలా కోల్పోతాం. ఇందాక విన్నావు. అవునా జానీ, విన్నావా? మరి మారావా నువ్వు? అంకుల్ మారిపోయాడు అంకుల్ జానీ. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు అంకుల్. ఉంటాను బాబు. ఓకే అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ పిల్లలు. బాయ్ అంకుల్. బాయ్ జానీ. ఏం జానీ? వచ్చాను జానీ.